నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెమలి వాహనంపై ఉన్న వినాయకుడిని ఎప్పుడైనా చూసారా? అదేంటి, వినాయకుడు ఎలుక వాహనంపై ఉంటాడు కదా అని అనుకుంటున్నారా? క్షేత్రాన్ని బట్టి వాహనం మారుతుందా అనే అనుమానం కూడా వస్తుంది కదా. అలాంటిదేం కాదు. ఆ ప్రదేశంలో మాత్రమే వినాయకుడు నెమలి వాహనంపై ఉంటాడు. వివరాలేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ రీల్ ని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఏ శుభకార్యమైనా ఫస్ట్ మనం గణపతిని పూజించి మొదలు పెడతాం. అయితే మన దేశంలో దాదాపు ప్రతి ఊర్లోనూ గణపతి ఆలయాలు ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో అష్ట వినాయక క్షేత్రం అని ఉంది. ఇక్కడ ఉండే గణపతిని మయూర గణపతి అని అంటుంటారు. వినాయకుడు వాహనం ఎలుక. ఇక్కడ మాత్రం వినాయకుడు వాహనం నెమలి. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. స్థల పురాణం ప్రకారం పూర్వం మోర్గావ్ ప్రాంతంలో సింధూరాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ ప్రాంతంలో ప్రజలను, మునులను, దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. విసిగిపోయిన దేవతలు, మునులు తమను కాపాడమని వినాయకుడిని ప్రార్థించారట. అప్పుడు వినాయకుడు వారిని రక్షించేందుకు గాను నెమలి వాహనంపై వినాయకుడు వచ్చి సింధూరాసురుడిని సంహరించాడట. అప్పుడు వినాయకుడిని నెమలి వాహనంపై ప్రతిష్ఠించి స్వామి వారిని పూజించారట. ఈ వినాయకుడిని పూజిస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుందట.